హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గర ఎప్పటినుంచో మిగిలిపోయిన కొన్ని బీట్స్ యూజ్ చేసి మనం రెగ్యులర్గా మేక్ చేసే బ్యాంగిల్స్ కాకుండా కొంచెం కొత్తగా అయితే బ్యాంగిల్స్ ట్రై చేశాను. నెక్స్ట్ అయితే బ్యాంగిల్ మేకింగ్ కావాల్సిన రా మెటీరియల్ చూద్దాము. సో 3mm పర్ల్ బీట్స్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ 4x6mm రాప్ షేప్ కుందన్స్, 4mm రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. సో మెయిన్ మనకి ఓహెచ్పి షీట్ కావాలండి. నెక్స్ట్ 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ కావాలి. నేను మేక్ చేసే ప్యాచెస్కి ఫ్లాట్ బ్యాంగిల్ అయితేనే ఫిట్ అవుతుందండి. సో చూసారు కదా, వ్రాప్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్యాచెస్ మేక్ చేసుకోవాలి. కంప్లీట్ ప్రాసెస్లో ఒకటే గమ్ యూజ్ చేస్తున్నానండి, B6000. మీరు B7000 అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూనే ఉందంటే సో మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి. నెక్స్ట్ ప్యాచెస్ ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా ఈ ప్యాటర్న్ ని బ్యాంగిల్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. 1 కట్ బ్యాంగిల్ మీద ఈ ఫ్లవర్ బాగా ఫిట్ అవుతుంది. ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేసి 6 పెటల్ ఫ్లవర్ లాగా మేక్ చేసుకోవాలి. లేదు మీరు 5 అయినా యూజ్ చేసుకోవచ్చు, అలానైనా బాగా వస్తుందండి. కాకపోతే కంప్లీట్ ఫ్లవర్ లాగా కనిపించాలని చెప్పేసి నేను 6 కుందన్స్ యూజ్ చేశాను. ఫ్లవర్ స్టిక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60% ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయినట్లే. నెక్స్ట్ అదే ఫ్లవర్ కి చుట్టూ నేను ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నాను అలాగే ఫ్లవర్ చుట్టూ గమ్ వచ్చేలాగా అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ మనం చూసిన బీట్స్ ఉన్నాయి కదా, అవి ఫ్లవర్ చుట్టూ స్టిక్ చేసుకోవడమేనండి. ప్యాచ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. పర్ల్ బీట్స్ లోనే నా దగ్గర సైజెస్ ఇంకా షేప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే సేల్ పర్పస్ కాదు, నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మా పాప కోసం నా బ్లౌజ్ వర్క్ కోసం అని చెప్పేసి ఇలా కొన్ని బీట్స్ అయితే పర్చేజ్ చేశాను. నేను చేసుకోగా ఇంకా చాలా మిగిలాయి. రిమైనింగ్ మెటీరియల్ కూడా ఏదో ఒక ప్రాసెస్ లో ఏదో ఒక డిజైన్ లో కంపల్సరీగా బ్యాంగిల్స్ లోనే యూజ్ చేస్తాను. చూసారు కదా, మనం ఎలాగైతే గమ్ అప్లై చేసుకున్నామో అదే ప్లేస్ లో మనం ఫస్ట్ తీసుకున్న బీట్స్ ని స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ కి ఈ బీట్సే యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదండి. మీ దగ్గర కలర్ బీట్స్ ఉన్నాయి యూజ్ చేసుకోవచ్చు, గ్లాస్ బీట్స్ ఉంటాయి కదా సో అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఏవి లేవనుకుంటే మన దగ్గర పర్ల్ చైన్ అయినా ఉంటుంది, స్టోన్ చైన్ అయినా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చండి, ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే నేను ఈ డిజైన్ని ఒక మెటల్ బ్యాంగిల్లో చూశాను. సో ఇలా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగైతే చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లీట్ బీట్స్ అన్నీ కూడా నేను థ్రెడ్ ఉంచే స్టిక్ చేసుకుంటున్నానండి. మనం ఇక్కడ మధ్యలో అడ్జస్ట్ చేయాలన్నా కూడా మనకి థ్రెడ్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. థ్రెడ్ ఉంటేనే బీట్స్ని అడ్జస్ట్ చేసుకోవడం కుదురుతుంది. సో బీట్స్ యూజ్ చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని స్టిక్ చేసుకోండి. లేదు మీరు స్టోన్ చైన్ అయినా పర్ల్ చైన్ అయినా యూజ్ చేస్తుంటే ఈ ప్రాబ్లం ఏది ఉండదండి. చైన్ని మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బీట్స్ సరిపడా ఉంచి ఎక్స్ట్రా బీట్స్ని కట్ చేసుకున్నాను. ప్యాచెస్ని బ్యాంగిల్స్కే కాకుండా ఇంకా చాలా వేస్లో యూజ్ చేసుకోవచ్చండి. ఇయర్ స్టడ్స్ లాగా, పాపడ్ బిల్ల లాగా, మెల్లో చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫ్లవర్లో కుందన్కి మిడిల్లో గ్యాప్ వస్తుందండి. సో అక్కడ పర్ల్ బీట్స్ కనుక మనం అడ్జస్ట్ చేస్తే ఫ్లవర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ప్యాచెస్ మేకింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో నాకు మార్నింగ్ వీడియో ఉంది కాబట్టి నేను నైటే ప్యాచెస్ మేక్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు, మనం ఏదైనా ఇలా ప్యాచ్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే 12 to 18 అవర్స్ వరకు డ్రై అవ్వనివ్వాలండి. సో డ్రై అవ్వకుండా అప్పటికప్పుడే మేక్ చేసి ప్యాచెస్ కట్ చేస్తే మనం యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా కదులుతుంది, ప్యాచ్ అనేది షేప్ అవుట్ అవుతుందండి. ఇలా సింపుల్ ప్యాచెసే కాకుండా అప్పుడప్పుడు 3D ఫ్లవర్స్ మేక్ చేస్తూ ఉంటాం కదా, సో అవి మేక్ చేసినప్పుడు మినిమం 24 అవర్స్ డ్రై అవ్వనిస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. సో ఎవరైనా ప్యాచెస్ తోటి బ్యాంగిల్స్ మేక్ చేసుకోవాలి అనే ప్లాన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా 1 డే ముందే ఇలా ప్యాచెస్ మేక్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ప్యాచ్ అర్థమైందో అవ్వలేదో అని చెప్పేసి మీకు ఇంకొకసారి కూడా ప్యాచ్ వర్క్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నార్మల్గా బీట్స్ ఎక్కడి వరకు రావాలో అక్కడ వరకు స్టిక్ చేసుకొని నెక్స్ట్ మిడిల్ పార్ట్ని చూసుకోండి. కుందన్కి మిడిల్లో గ్యాప్ని కవర్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. మిడిల్లో బీట్స్ అడ్జస్ట్ చేసిన తర్వాతే థ్రెడ్ని అయితే కట్ చేసుకోండి. సో చూసారు కదా, డ్రై అవ్వక ముందు ప్యాచ్ అయితే అలా ఉంది. వర్క్ కొంచెం అర్జెంట్ ప్యాచెస్ కావాలి అనుకుంటే మినిమం ఒక 1 అవర్ అన్న టైం ఇవ్వాలి. మనం పైన అప్లై చేసిన గమ్ అన్న డ్రై అయితే అట్లీస్ట్ కుందన్స్ కదలకుండానైనా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, డ్రై అయిన తర్వాత ప్యాచెస్ని అయితే ఏ భయం లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా అంటే అలా తిప్పేసుకొని మనం ఎడ్జెస్ కూడా చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నార్మల్ సిజర్స్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. మీ దగ్గర థ్రెడ్ కటర్ ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే థ్రెడ్స్ కట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీ దగ్గర ఏదైనా వేస్ట్ది ఉంటే ఇలాగా ఓహెచ్పి షీట్ కట్ చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకోండి. సో థ్రెడ్ కట్ చేయడానికి దీనికి ఒకటే యూజ్ చేస్తే షార్ప్నెస్ అనేది పోతుంది. సో చూసారు కదా, నేను కొంచెం థ్రెడ్ బయటకు ఉండడం వల్ల అది కట్ చేస్తే కొంచెం బీడ్ బయటకు వచ్చింది. మళ్ళీ లోపలికి పెట్టేసి స్టిక్ చేశాను. సో ఇవన్నీ కూడా మనం 1 by 1 నీట్గా కట్ చేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ ఉంటుందండి. ఈ ప్యాచ్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొన్ని డిఫికల్ట్గా ఉంటాయి కదా, 3D డిజైన్స్ అయితే మెయిన్ చాలా కష్టంగా ఉంటుంది కట్ చేసుకోవడానికి.
సో అలాంటప్పుడు సన్నగా ఉండే సిజర్స్ ఉంటాయి కదా, సో అవైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ చాలా లోపలికి ఉన్నాయి, సిజర్స్ వెళ్ళట్లేదు అనుకుంటే మీరు థ్రెడ్ కటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. సో థ్రెడ్ కటర్కి కూడా కట్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అగరబత్తి ఉంటుంది కదా, సో దాన్ని కాల్చేసి లైట్గా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది యూజ్ చేసినా సరే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ప్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే ప్యాచెస్ కట్ చేసుకున్నాను. సో నేను దీనికనే కాదండి, ఏ ప్యాచ్ వర్క్కైనా సరే కంపల్సరీగా నేను ఇలానే యూజ్ చేస్తాను. సో ఫినిషింగ్ ఫస్ట్ మనం ఎలాగైతే స్టిక్ చేసుకున్నామో సేమ్ అలానే వచ్చింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు బీడ్స్ యూజ్ చేసేటప్పుడు కూడా లోపల కుందన్స్ కదులుతూ ఉంటాయి. సో అలా కూడా కదలకుండా ఉండాలంటే ఫస్ట్ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత కొంచెం డ్రై అవ్వనిచ్చి చుట్టూ బీడ్స్ స్టిక్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ప్యాచెస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20% వర్క్ అయితే మిగిలిందండి. ఆ ప్యాచెస్ని బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవడమే చాలా ఈజీ. నేను ఇక్కడ B6000 యూజ్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేయట్లేదండి. మీ ఇష్టం, మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ B6000 యూజ్ చేస్తారు, B7000 కూడా యూజ్ చేయొచ్చా అని చెప్పేసి కమెంట్ చేస్తారు. సో మీరు B7000 కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. జస్ట్ గమ్ పెట్టి స్టిక్ చేసుకోవడమే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వాటిని ఎలా కరెక్ట్గా ప్లేస్ చేయాలనేది కూడా తెలియాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాచ్కి గ్యాప్ లేకుండా ఫస్ట్ అయితే స్టిక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపించినట్టు అలిగేటర్ క్లిప్స్ తోటి ఒక సపోర్ట్ లాగా పెట్టేస్తే ప్యాచ్ డ్రై అయ్యేంత వరకు ఎక్కడ కదలకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ప్యాచెస్కి మిడిల్లో అలిగేటర్ క్లిప్ పెట్టాను. సో ఎడ్జెస్లో ఏమన్నా లెగుస్తుందని చెప్పేసి డౌట్ తోటి అలిగేటర్ క్లిప్ ఎడ్జెస్లో కూడా యాడ్ చేశాను. ప్యాచెస్కి ఎడ్జెస్లో అలిగేటర్ క్లిప్ యాడ్ చేయాల్సిన పని లేదండి. నేనే చూసుకోకుండా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలానే పెట్టుకుంటూ వచ్చాను. హాఫ్ ప్యాచెస్ స్టిక్ చేసిన తర్వాత చూస్తే ఈ ఎడ్జెస్లో అలిగేటర్ క్లిప్ అవసరం లేదని చెప్పేసి అర్థమైంది. సో తర్వాత నుంచి అయితే స్టిక్ చేయలేదు. చూసారు కదా, ఇలాగ వీడియోలో చూపించినట్టు గమ్ అప్లై చేసుకొని ప్యాచెస్ స్టిక్ చేసుకొని అలిగేటర్ క్లిప్ పెట్టేసుకోవడమేనండి. సో మీ ఇష్టం, ఫ్రంట్ నుంచి బ్యాక్ అయినా, బ్యాక్ నుంచి ఫ్రంట్ అయినా ఎలాగైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా కమెంట్ చేస్తారు, ఎందుకు మీరు ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా పెట్టారని చెప్పేసి. సో మీ ఇష్టం అండి, ఫ్రంట్ నుంచి బ్యాక్ అయినా, బ్యాక్ నుంచి ఫ్రంట్కి అయినా స్టిక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఒక మిడిల్ నుంచి మీరు వర్క్ అబ్జర్వ్ చేస్తే నేను ఎడ్జెస్లో అలిగేటర్ క్లిప్ అయితే పెట్టలేదు. ఏ ప్యాచ్కి ఆ ప్యాచ్ మిడిల్లో అలిగేటర్ క్లిప్ అయితే పెట్టా. సో ఎండింగ్లో ఇలా కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో దాన్ని నేను ఫస్ట్ కుందన్స్ తోటి ఫిల్ చేద్దాం అనుకున్నా కానీ అదే కొంచెం సపరేట్గా కనిపిస్తుంది. ఇంకా అందుకే ప్యాచెస్కి ఎడ్జెస్లో ఎలాగో పర్ల్స్ ఉన్నాయి కదా, సో అవే యూజ్ చేద్దాము, కొంచెం కవర్ అవుతుందని చెప్పేసి ఇలాగ స్టిక్ చేశాను. కానీ చాలా బాగా కవర్ అయిందండి. ఫైనల్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. సో మెయిన్ మనకి బ్యాంగిల్స్లో ఇలాగా అక్కడక్కడ గ్యాప్స్ వచ్చినా, లేదంటే సరిపోనట్లు గ్యాప్స్ మిగిలినా సరే నెక్స్ట్ కంటిన్యూషన్గా ఏముందో అదే ఆ గ్యాప్స్లో ఫిల్ చేస్తే మనకి నీట్గా ఫినిష్ అవుతుంది. ఒక ప్యాచ్కి ఎండింగ్లో పర్ల్సే ఉన్నాయి, ఇంకొక ప్యాచ్కి ఎండింగ్లో పర్ల్సే ఉన్నాయి కదా, సో మిడిల్లో కూడా పర్ల్స్ యాడ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. లేదు మనం కుందన్సే యాడ్ చేద్దాము అంటే అది చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. మెయిన్ మనం కవర్ చేసిన స్పేస్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండాలంటే మిగిలిపోయిన స్పేస్కి చుట్టూ ఏ మెటీరియల్ అయితే ఉందో ఆ మెటీరియల్తోనే ఆ స్పేస్ని కవర్ చేసేయండి. అసలు కవర్ చేసినట్లు కూడా అనిపించదు. సో ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాము. 4mm రౌండ్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, సో ఈ ప్యాచ్కి మిడిల్లో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి 4mm రౌండ్ షేప్ కుందన్ అయితే యూజ్ చేస్తాము. కొంచెం వర్క్ స్పీడ్గా వచ్చిన వాళ్ళైతే ఇలాగ 4 to 5 ప్యాచెస్కి గమ్ అప్లై చేసుకొని కంటిన్యూస్గా కుందన్ స్టిక్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఏ ప్యాచ్కి ఆ ప్యాచ్ గమ్ అప్లై చేసుకొని కుందన్ స్టిక్ చేసుకోండి. లేదంటే మీరు 2 ప్యాచెస్ స్టిక్ చేసేసరికి నెక్స్ట్ 2 ప్యాచెస్కి గమ్ డ్రై అవుతుంది, ఈ గమ్ స్టిక్ చేసుకోవాల్సి వస్తుంది, అంతా వర్క్ మొత్తం మెస్ అవుతుందండి. సో చూసుకోండి, బిగినర్స్ అయితే 1కి 2 సార్లు చూసుకొని చేసుకోండి. కొంచెం టైం పట్టినా పర్లేదు, మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చూసుకోండి. సో చూసారు కదా, నెక్స్ట్ నేను 10 ప్యాచెస్ వరకు కూడా గమ్ అప్లై చేసుకొని ఒకేసారి కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలాంటి బ్యాంగిల్స్ మీరు ఎప్పుడైనా మెటల్లో చూసారా? ఒకసారి నాకు కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ చూసా, నాకు ఐడియా ఉంది, కానీ అవి సెర్చ్ చేస్తుంటే రావట్లేదు. మీకు కూడా ఒక రిఫరెన్స్ పిక్ యాడ్ చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్లో సెర్చ్ చేసా, గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా సెర్చ్ చేసా. నాకు ఆ బ్యాంగిల్స్ ఎక్కడ కూడా కనిపించలేదు. సో కొన్ని రిఫరెన్స్గా జ్యువెలరీ అయితే దొరికింది. సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగ మనం జ్యువెలరీకైనా మేక్ చేసుకోవచ్చు, హెయిర్ యాక్సరీస్, జడబిల్లలు ఉంటాయి కదా, సో అలా మేక్ చేసుకోవచ్చు. పాపడ్ బిళ్ళకి, నెక్ చైన్స్కి ఇలాగ చాలా మేక్ చేసుకోవచ్చు.
హ్యాండ్‌కి బ్రేస్లెట్ గూడా మేక్ జేసుకోవచ్చు. ఒకసారి ట్రై జేసి చూడండి. ఫస్ట్ కుందన్ స్టిక్ జేసిన బ్యాంగిల్ నేను ఆల్రెడీ నైటే మేక్ జేసి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు మనం కట్ జేసి స్టిక్ జేసుకున్న బ్యాంగిల్ ఉంది గదా! సో, ఇదేనండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచి తర్వాత కుందన్స్ అయితే స్టిక్ జేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా బ్యాంగిల్స్ రిఫరెన్స్ పిక్ అయితే లేదండి. నేను ఎలాగైతే ఇమాజిన్ జేసుకున్నానో బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ అయితే అలానే వచ్చింది. సో, ఇదే ప్యాచెస్‌తో నెక్ చైన్ ఎలా మేక్ జేసుకోవాలి అనేది ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ జేయండి. ఈ ఐడియా ఎలా అనిపిచ్చింది? ఈ బ్యాంగిల్స్‌కి 10 ఔట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఇస్తారో గూడా కమెంట్ జేయండి. సో, చూసారు గదా! నాకైతే చాలా నచ్చాయి. పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, ఒక్క బ్యాంగిల్‌కి 12 ప్యాచెస్ అయితే పట్టాయి. నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 28 సైజ్ అండి. బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఈ వీడియోకి రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.